నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మిస్ కాకుండా చూడాలనుకుంటే తప్పకుండా ఈ విధంగా చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ రెడ్ కలర్గా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే బటన్ని, ఆ పక్కన వచ్చే బెల్ బటన్ని, అంతేకాకుండా పైన లైక్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా అప్లోడ్ చేసే ఏ వీడియో కూడా మిస్ కారు. అలాగే నా యొక్క ప్రతి వీడియోని ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. హాగా ది మహేష్ గంట జాన్ టెక్ వర్షన్ తెలుగు. ఫ్రెండ్స్, ఏపీటీఎస్ జాబ్ ఆస్పిరెంట్స్ కోసం ప్రతిరోజు ఎడ్యుకేషన్ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం 7:30కి అందించడం జరుగుతుంది. అదేవిధంగా మీరు డిఎస్సికి ప్రిపేర్ అయినట్టు అయితే డిఎస్సికి సంబంధించిన ఆడియో క్లాసెస్, సైకాలజీ సంబంధించిన మెటీరియల్స్ అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు మీరు నా ఛానల్ కొత్తగా విచ్ చేసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా యొక్క లేటెస్ట్ వీడియోస్ అన్నీ పొందుతారు. నా యొక్క ప్రీవియస్ వీడియోస్ అన్ని కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ఉంటాయి. మీరు నా ఛానల్ ఫుల్గా విచ్ చేసినట్లయితే మీకు మంచిగా మొత్తం కావాల్సిన వీడియోస్ అని అన్ని ట్రిక్స్ అని టిప్స్ అని చాలా ఉంటాయి. మీరు ఒకసారి నా యొక్క ఛానల్ని మొత్తం విజిట్ చేయండి. ఓకే, ఆ డైలీ డిఎస్సి ఎగ్జామ్ టెస్ట్ 39కి మీ అందరికీ స్వాగతం. ఫ్రెండ్స్, కీ అనేది నేను ఈసారి రౌండ్ అప్ చేయను. ఈ యొక్క క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత లాస్ట్లో కీ అనేది పెట్టడం జరుగుతుంది. వీడియో చివరిన కీ అనేది ఉంటుంది. ఆ యొక్క కీని మీరు చూసుకోండి. ఓకే, కీ పెట్టడం వల్ల ఏంటంటే అసలు మీరు ఆలోచించట్లేదు. సో సింపుల్గా తెలిసిపోతుంది అసలు ఆ ఎగ్జామ్ అంటే ఎగ్జామ్ లాగా ఉండాలి. సో క్వశ్చన్స్ అయితే ఇస్తాను, ఆన్సర్స్ మాత్రం లాస్ట్లో ఉంటాయి, చూసుకోండి. ఓకే, శిశువు తనకు తానుగా కాక ఎంకేఓల నుంచి పొందే మార్గదర్శకత్వం ఇలా అంటారు. శిశువు తనకు తానుగా కాక ఎంకేఓల నుంచి పొందే మార్గదర్శకత్వం ఇలా అంటారు. జెడ్పీడి, స్కఫోల్డింగ్, స్కీమాటా ఏది కాదు. అభ్యసనం బదలాయింపు సాధ్యపడదని పేర్కొన్నది. విలియం జేమ్స్, కార్ల్ రోజర్స్, ఫ్రాయిడ్, బండూరా. స్వేచ్ఛాపూరిత సమాధానం కోరే ప్రశ్నలు: జతపరచడం, ఖాళీలు, విషయతంత్ర ప్రశ్నలు, వ్యాసరూప ప్రశ్నలు. ఓకేనా, ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ అనేవి బ్యాక్లో ఉంటాయి. బాగా ఆలోచించుకొని సమాధానం గుర్తించండి. తప్పైనట్లయితే అప్పుడు కింద మీ ఈ వీడియో లాస్ట్లో కీ అనేది ఉంటుంది కాబట్టి అప్పటికప్పుడు మీరు సమాధానాన్ని సరిచూసుకోగలరు. ఓకే, ఆత్మాశ్రయత తగ్గించడం ఏ పరీక్షల ప్రధాన ధ్యేయం? ఆత్మాశ్రయత తగ్గించడం ఏ పరీక్షల ప్రధాన ధ్యేయం? విషయతంత్ర ప్రశ్నలు, వ్యాసరూప ప్రశ్నలు, సంక్షిప్త సమాధాన ప్రశ్నలు ఏది కాదు. ఇంక్ బ్లాట్ పరీక్ష దేన్ని మూల్యాంకనం చేస్తుంది? విద్యార్థి ప్రవర్తన, విద్యార్థి అభిరుచి, విద్యార్థి సాధన, విద్యార్థి సాంఘిక సర్దుబాటు. ఓల్డ్ సంబంధించిన పేపర్స్ అనేవి ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో అప్లోడ్ చేయడం జరిగింది. దయచేసి ఓల్డ్ పేపర్స్ కావాల్సిన అనుకున్న వాళ్ళు వాటిని కూడా నా యొక్క వీడియోస్లో డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఉపాధ్యాయ నిర్మిత పరీక్షలు: పబ్లిక్ పరీక్షలు, యూనిట్ పరీక్షలు, పోటీ పరీక్షలు, అర్ధవార్షిక పరీక్షలు. అంటే అక్కడ మీరు ఉపాధ్యాయులకు సంబంధించినవి ఎవరైతే తయారు చేస్తారో అవి పెట్టాలన్నమాట. ఓకే, ఉపాధ్యాయులు తయారు చేసే ఎగ్జామ్ గురించి అక్కడ మీరు పెట్టాల్సి ఉంటుంది ఆన్సర్. కంప్యూటర్ లక్షణం కానిది: అలసట చెందదు, విసుగు చెందదు, విధేయత ప్రదర్శించుట, కొత్తది ఉత్పాదించుట. 30కి 50కి మధ్య గల ఉన్న ప్రధాన సంఖ్యల సగటు కనుక్కోండి. 39.8, 38.8, 37.8, 40.8. ఓకే, 99 అంశాల సగటు 27. ప్రతి అంశానికి 3 కలిపిన ఏర్పడే కొత్త అంశాల సగటు సరాసరి. 99 అంశాల సరాసరి 27. ప్రతి అంశానికి 3 కలిపిన ఏర్పడే కొత్త అంశాల సరాసరి. అంటే ఇక్కడ ఏం లేదు, 99 అంశాల సరాసరి ఇచ్చాడు 27 అని. ప్రతి అంశానికి 3 అంటే ప్రతి 99 అంశాలకి 3 కలపాలి. ఆల్రెడీ 27 వస్తుంది సరాసరి. ఓకే, ఈ యొక్క 27కి మీరు ప్రతిదానికి 3 కలపాలి కాబట్టి సరాసరి వచ్చేసింది కాబట్టి 27కి 3 కలిపేయండి. ఓకేనా, 99 అంశాలు సరాసరి 27 అని ఇచ్చాడు. ప్రతి అంశానికి అంటే ప్రతి 99 అంశాలకి 3 కలుపుకోవాలి. ఆల్రెడీ 99 అంశాలకి సరాసరి ఇచ్చాడు కాబట్టి మీరు 3 కలిపేసుకుంటే వచ్చేస్తుంది. అంటే 27కి 3 కలిపితే ఎంత వస్తుంది? 20 వస్తుందా, 40 వస్తుందా, 30 వస్తుందా, 50 వస్తుందా? కింద ఇంకో క్వశ్చన్ కూడా ఉంది. 12 సంఖ్య సరాసరి 27. ప్రతి సంఖ్యను 2 తీసివేస్తే వచ్చే కొత్త సరాసరి ఎంత? సేమ్ లెక్క దాదాపుగా 12 సంఖ్యల సరాసరి 27. అంటే 12 సంఖ్యల యొక్క సరాసరి ఇస్తాడు 27 అని. అంటే ఇప్పుడు ప్రతి సంఖ్యను 2 తీసి తగ్గిస్తే అంటే 12 సంఖ్యలకి 2 తగ్గించాలి అన్నమాట. సో టైం పడుతుంది కాబట్టి సరాసరి ఆల్రెడీ 27 ఇస్తాడు. 27 నుంచి 2 తీసేస్తే ఎంత వస్తుంది? 25, 27. ఆ యొక్క ఆన్సర్ చూసుకోండి. ఓకేనా, ఆ విధంగా లెక్కలు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువ భూభాగం తక్కువ సముద్ర భాగం ఏ భాగంలో ఉంటుంది? ఓకే, ఎక్కువ భూభాగం తక్కువ సముద్ర భాగం ఏ భాగంలో ఉంది? ఉత్తరార్ధగోళం, దక్షిణార్ధగోళం, భూమధ్య రేఖ, ఆర్కిటిక్ ప్రాంతం. విమానాలు ఏ ఆవరణలో ప్రయాణం చేస్తాయి? ట్రోపో, స్ట్రాటో, ఐనో, మీసో. ఈ యొక్క ఆవరణాల గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత ఆడియో క్లాస్ అనేది రెడీ చేస్తాను. ఓకేనా, కలహారి ఎడారిలో నివసించే అరుంధ ఎవరు? టోరెన్, బుస్మన్, ముసాయి, బెడోనియేట్. ఓకే, ఇంగ్లీష్ వెళ్ళిపోదాం. మాధవి ఈజ్ వెరీ హాస్పిటబుల్. ఇట్ మీన్స్ దట్ మాధవి ఈజ్ వెరీ హాస్పిటబుల్. అంటే ఇక్కడ హాస్పిటబుల్ అంటే తెలిస్తే మీకు మాధవి ఎలాంటిదో తెలిసిపోతుంది. ఫ్రెండ్లీనా, ఫియర్ఫుల్లా, బెడ్రిడేనా, నన్ను అంటే ఏది కాదని. ఓకే, ఆ మూడ్లో ఏదో ఒకటి చూడండి. ఏది కాదనిపిస్తే నన్ను పెట్టండి. ద నంబర్ ఆఫ్ సిలబుల్స్ ఇన్ ద వర్డ్
అన్యూజువల్లీ ఈజ్. అన్యూజువల్లీలో ఎన్ని సిలబల్స్ ఉన్నాయి? 4, 3, 5, 6. మీరు సిలబస్ అని సింపుల్గా గుర్తుపెట్టుకోవడం ఎలా తెలుసా? ఏదైతే ఇంగ్లీష్ వర్డ్ ఉందో దాన్ని తెలుగులోకి మార్చేసుకోండి. అన్యూజువల్ అని రాయండి. అన్ ఒకటి, యూజ్ అలాగనమాట. అలా రాసుకుంటే వచ్చేస్తుంది ఆన్సర్. తెలుగులో రాసుకుంటే అక్కడ ఎన్నైతే పదాలు విడగొట్టడానికి అవకాశం ఉందో ఆ విధంగా రాసుకుంటే మనకి సమాధానం అనేది సింపుల్గా రావడం జరుగుతుంది. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసుకోండి. ఇలా 50 డేస్ అనేది చేస్తాను. అది తర్వాత మొత్తం మీకు టెస్ట్లు అనేవి ఉంటాయి. ఏదైతే మెటీరియల్స్ ఉన్నాయో పీడిఎఫ్స్ అన్నిటికీ మీకు ఇవ్వడం జరుగుతుంది. మీకు మిమ్మల్ని బాగా ప్రిపేర్ చేయడం జరుగుతుంది. డిఎస్సిలో లాస్ట్ అప్పుడు కీ వస్తుంది చూడండి. ఈ యొక్క కీని మాత్రం మీరు చూడొద్దు. చూడండి ఇప్పుడు, కాకపోతే మొత్తం ఆన్సర్ చూసిన తర్వాత అప్పుడు చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ.